టమాటా చారు చేస్తున్నానండి ఇవాళ మా ఇంట్లో. 4 టమాటాలు తీసుకున్నాను, 4, 5 మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఎల్లిపాయలు 4, 5, చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను. మిరియాలు, టమాటా, చింతపండు మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ చేశాను. మెత్తగా చేసి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అంతా పోసి జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఎల్లిపాయలు 5, 6, 7, 8 అట్లా తీసుకొని దంచుకొని వేసుకోండి. ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ వస్తాయి. కొంచెం అయిన తర్వాత ఉప్పు వేయండి. టమాటా చారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ముద్దపప్పు చారు, ముద్దపప్పు చారు చాలా అంటే చాలా ఇష్టం నాకు. బాగుంటుంది కాంబినేషన్. ఉల్లిగడ్డలు ఇట్లా వేగినాక పసుపును కారం వేసుకొని వేయించుకున్నాక టమాటా రసం పోసేసుకోండి. తగినన్ని వాటర్ పోసుకోండి. పులుపు ఇట్లా పోసాక కొంచెం మెంతిపొడి వేయండి. టమాటా కర్రీలో కానీ టమాటా చారులో కానీ మెంతిపొడి అనేది వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. టమాటాకి మరిగేటప్పుడు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేస్తే అసలు మామూలు సువాసన రాదు. అది మస్తు ఆకలి అయిపోతుంది అసలు సువాసన వస్తూ ఉంటేనే. అంత బాగుంటుంది మరిగేటప్పుడు వేస్తే. కొత్తిమీర లేదు, అందుకే కరివేపాకు వేసేసాను. కొంచెం పుల్ల పుల్ల కారం కారంగా ఉండాలని కొంచెం చక్కెర వేసాను. అంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు.